హల్లెలూయా. అందుకని ఈరోజు ఒకవేళ నువ్వు రక్షణ మంది మళ్ళీ పాపంలో పడిపోయావా, లేకపోతే మళ్ళీ బాప్తిస్మం పొంది మళ్ళీ పాపంలో పడిపోయావా, అభిషేకం మంది పాపంలో పడిపోయావా, దాని అర్థం నువ్వు మందలోంచి బయటకు వచ్చేసావు. నువ్వు మందలోంచి బయటకు వచ్చి జాగ్రత్త, మర్ర ఎల్లు, నీ మంద కొరకెళ్ళు. యేసుక్రీస్తు ఒక ఉపమానం చేతురు, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కొరకు 99 గొర్రెలు విడిచిపెట్టేసి తప్పిపోయిన గొర్రె కొరకు యేసు వెతుకుతుండు. ఏమైనా హల్లెలూయా. చూడండి, ఇది తప్పిపోయిన గొర్రె, అమాయకమైన గొర్రె. చూడండి ఈ గొర్రె ఎంత అందంగా ఉందో. అది తురేని తెలవదు. ఏం కావాలి, నక్కడుతుంది. ఏ హౌ ఆర్ యూ? ఓ మై నేమ్ ఈజ్ గొర్రె. Wow, your name is Gorra. You are so beautiful, yeah. Yes, I am a beautiful Gorra. Oh, do you know English? Oh, I know very well English, Malayalam, Tamil. Wow, I know every language. Gorra. Wow, what is your name? My name is Cunning Fox. Hallelujah. My name is Cunning Fox. I am so handsome. Wow. అప్పటిది కన్నింగ్ ఫ్యాక్స్. నాకు నువ్వు కంపెనీ ఇస్తావా? వై నాట్? ఐఎమ్ రెడీ. వై నాట్? ఐఎమ్ రెడీ. అప్పుడు కన్నింగ్ ఫ్యాక్స్, పదము పదలోకి. ఇప్పుడు కన్నింగ్ బాక్స్, అబ్బా ఇప్పుడు ఇది మెడ పట్టుకొని తినాలా, లేకపోతే నడి నుంచి ప్రారంభించ. గొర్రె ముందుకు పోద్ది, ఈ కన్నింగ్ బాక్స్ వెనకాల ఉంటుంది. అబ్బబ్బబ్బా ఏముంది గొర్రె, అబ్బా మటన్ భయంకరంగా ఉంది, అబ్బబ్బబ్బబ్బా. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను కూడా సాతాన్ని సంఘం నుంచి బయటికి లాగిద్ది. రా, నువ్వు చదువుకున్న బాగా, నీకు డబ్బు ఉంది బాగా, పాస్టర్ గారు అయితే మాట భయపడాలా? రా. కన్నింగ్ బాక్స్ సాతాన్ అడిగిద్ది, రా 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 బయటికి, నువ్వు రారా బయటికి, నువ్వు రారా బయటికి, నువ్వు రారా బయటికి. అబ్బో, అది సాతానికి కొంచెం సోపు, సొంతూరు సోపు, లేకపోతే ఫాల్స్ పోటు భయంకర నున్నగా రాసిద్ది నీకు. అవును నిజమే కదా, నేను ఎంఎస్సి బీఈడి ఎంఫిల్ పిహెచ్డి, అబ్బో మా జనాంగం అంతా ఈ ఫ్యాటే, అబ్బాబాబాబాబాబాబా అనేది. ఓకే, నేను తీసుకొచ్చేది యాక్సిస్ బ్యాంకు, హెచ్డి బ్యాంకు, అన్ని బ్యాంకులు 0 చెప్పి బ్యాలెన్స్. అప్పుడు దేవాలయ చేస్తావు. అప్పుడు కూర్చొని, అయ్యా యేసయ్యా, సావుకుడి వ్యతిరేకంగా మాట్లాడినయ్యా, మంద నుంచి తప్పించబడ్డానయ్యా, నేను తప్పిపోయిన గొర్రెనయ్యా, మందలో కలుపయ్యా. నీ మొహం ఇంకేం కలపడతారు నాయన, అంతా కోల్పోయి. గొర్రెకి బొచ్చుందే, ఆ బొచ్చు మొత్తం ఊడబడిన తర్వాత కుక్కరాగా వచ్చాడు గొర్రెకి బొచ్చు అందం, ఆ బొచ్చు మొత్తం రాలిపోయింది, నీకున్న తలాంతరం మొత్తం రాలిపోయి, ఇప్పుడు వ్యాధి వచ్చిన కుక్కరాగా వచ్చిన గొర్రెలాగా అయిపోయావు. ఏవైతే అప్పుడు కాపరి లేవు. నా ప్రేమ దేవుడు పెట్టారా, నువ్వు కాపరితో సహవాసం చేస్తున్నావా? సహవాసం అంటే ప్రార్థనా జీవితం, సహవాసం అంటే వాక్యం ధ్యానించుట, సహవాసం అంటే స్తుతి ఆరాధన. ఈ 3 అనుభవాలు నీకు ఉండయా? ఈ 3 లేకపోతే కాపురం నుంచి నువ్వు బయటకు వస్తున్నావు. ఓకే, నాకు లేమి కలగదు. లేమి అంటే మాట ఏంటి చూడండి. ఇప్పుడు ఈ తప్పిపోయిన గొర్రె, ఈ నక్క వచ్చి దాన్ని తినేసి దమ్మేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు లేమి కలగదు. ఆమేన్. లేమి అంటే ఏంటి? కొదువ. హల్లెలూయా, హల్లెలూయా. లేమి నీకు కలగదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. లేమి నీకంటే కొదువు కలగదు. ఆమేన్, హల్లెలూయా. ఈ కొదువ ఎలాంటి కొదువు అంటే ఆమేన్, హల్లెలూయా, నీకు వ్యాధి ఉండకూడదు, నీకు బాధ ఉండకూడదు, నీకు శాపం ఉండకూడదు. నాకు లేమి కలగదు. ఆమేన్. చెప్పండి, యెహోవా నా కాపరే, నాకు లేమి లేదు, లేమి కలగదు. ఆమేన్. నా ప్రియమైన, ఇప్పుడు నువ్వు యెహోవా కాపరే కాబట్టి ఇప్పుడు నీకు లేమి ఉండకూడదు. అంటే నీలో వ్యాధి ఉండకూడదు, నీలో శాపం ఉండకూడదు, నీలో అప్పులు ఉండకూడదు, నీలో బాధ ఉండకూడదు, నీలో లోపం ఉండకూడదు, నీలో దరిద్రత ఉండకూడదు. ఎందుకంటే తెలుసా, నువ్వు యెహోవా నీ కాపరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆలోచించు,
ఒకవేళ నువ్వు నీ ఆత్మ తండ్రికి నీ సంఘాన్ని వ్యతిరేకంగా మాట్లాడివో, ఒకవేళ నీ కాపరి దగ్గర క్షమాపణ పొందు, క్షమాపణ అడుగు, కాపరి దగ్గర సమాధానం పడు, మరలా మందులో కలు. మందులో దొరికే ఆహారం శ్రేష్టమైంది, మందులో దొరికే ఆహారం బలమైంది, మందులో దొరికే ఆహారం గొప్ప శక్తివంతమైంది, మందులో దొరికే కాపురిచ్చే నాయకత్వం గొప్పది, కాపరిచ్చే కాపుదల గొప్పది. ఆమెను హల్లెలూయా. ఆ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు. ఆమెను ఆ కాపరి యేసుక్రీస్తు. ఆమెను హల్లెలూయా. నువ్వు ఆ కాపరితో ఉన్నప్పుడు, నీ సంఘంలో ఉన్నప్పుడు గొప్ప ఉద్యోగం రాబోతుంది. ఆమెను హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా సభలో చూడండి. ఆమెను హల్లెలూయా. చూడండి 2వ వచనం, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరిణతి చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండు చేయుచున్నాడు. ఇప్పుడు చూడండి ఆ పిక్చర్ చూడండి, బొమ్మ చూడండి. పచ్చికమైన చోట. ఆమేన్ హల్లెలూయా. యెహోవా నీ కాపరి అయినప్పుడు నిన్ను పచ్చికమైన చోట. ఆమేన్ అంటే చూడండి, సమృద్ధి స్థలాల్లో. ఆమేన్. సమృద్ధమైన స్థలాలు నేను అలా ఉంచుతున్నా. ఆమేన్. నీకు కొదవ ఉండదు, నీకు భయం ఉండదు, నీకు లేముండదు. సమృద్ధి నీకు ఉద్యోగంలో సమృద్ధి. బ్రదర్ నేను లంచం తీసుకున్నా బ్రదర్, లంచం బల్లకిని చేపెడుతున్నా బ్రదర్. సమృద్ధి ఉంటల్లా. రోజుకి నా జీతం 5,000, నేను రోజు తెచ్చింది 10,000. అయినా సరే నా వ్యాధి ఏంటి తెలుసా? బీపీ, షుగరు, హార్ట్ అటాక్, ఇంకా బైపాస్ సర్జరీ. ఏయ్యా నీ జీతం ఎంత అయ్యా? 5,000 సా. బల్ల కింద 10,000 రోజుకి. నెలకి జీతం 5,000, బల్ల కింద రోజు 10,000. లంచం పెద్ద పాపం నాయన. లంచం బైబిల్ చెబుతుంది. బైబిల్ వాక్యం లంచం తీసు కళ్ళు పోతాయి అంట. నిర్గాఖండం చెబుతుంది. లంచం, కరప్షన్, అవినీతి. హల్లెలూయా. అయినా సరే నీకు సమృద్ధి ఉండదు. ఎందుకంటే నువ్వు అప్పిత్తమైన, నువ్వు పచ్చికల చోట్ల నువ్వు లేవు. ఎండిపోయిన బీడి భూములో నువ్వు ఉండవు. హల్లెలూయా. దేవుడు బిడ్డలు ఎప్పుడు పచ్చికల చోట అంటే సమృద్ధి. వారికి అప్పులు ఉండవు, వారికి రోగం ఉండదు, వారికి వ్యాధి ఉండదు, వారికి బాధ ఉండదు, వారికి లేముండదు. బైబిల్ వాక్యం చెబుతుంది నువ్వు పచ్చికల చోట్ల పనులు చేయాలమ్మాయిన. హల్లెలూయా. చూడండి మర్చండి. చాలా మంది ఏసయ్యా నాకు 1,00,000 రూపాయలు అండి, అప్పయ్యా 1,00,000 రూపాయలు తీర్చయ్యా, నేను అడగనయ్యా. అమ్మా మహాతల్లి, నువ్వు 1,00,000 రూపాయలు అప్పు కాదు. బైబిల్ వాక్యం చెబుతుంది నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేవాళ్ళ చేస్తున్నా. ఆమెన్ హల్లెలూయా. అది పచ్చికల చోట్ల. ఆమెన్ హల్లెలూయా. నువ్వు సమృద్ధమైన స్థలంలో ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. ఇంకో మాట ఉంది. ఆమెన్ హల్లెలూయా. చూడండి, శాంతికరమైన జన్మల వద్ద నన్ను నడిపించున్నాడు. ఆమెన్. శాంతికరమైన జన్మల వద్ద. ఆమెన్. శాంతికరమైన జన్మల వద్ద ఆయన నడిపించుచున్నాడు. ఓ రిబాల షకతన బరబల బరబల బషికమల బాబా. చూడండి, కాపరి నీకు మురికి నీళ్ళు తాగనీయడం, కాపరి రోత నీళ్ళు తాగనీయడం, కాపరి నీళ్ళని స్థలాన్ని తీసుకెళ్ళడం, కాపరి నేను ఎక్కడైతే తీసుకెళ్తే శాంతికరమైన జన్మ వద్దకు ఆయన నడిపించాడు. అంటే అడవిలో కావచ్చు, నది దగ్గర కావచ్చు. అడవిలో అయితే ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. సింహాలు, ఎలుగుబంట్లు, పులులు, చిరుతపులు ఉంటాయి. ఎందుకంటే అవి నీళ్ళు తాగాలి. సింహం కూడా ఎక్కడ ఆటాడుతుంటే దగ్గరగా సింహము, చిరుతపులు కూడా ఆ నీళ్ళున్న ప్రదేశాలను బాగా అవి పొంచి ఉంటాయి. నీళ్ళున్న స్థలాలను పొంచి ఉంటాయి. ఎందుకు తెలుసా? అక్కడ వేటాడవచ్చు. మేకలు వస్తాయి, గొర్రెలు వస్తాయి, దుప్పులు వస్తాయి, లేడు వస్తాయి. కానీ ఈ కాపరి అలాంటి జలాల దగ్గర తీసుకెళ్ళలేదు. ఈ కాపరి ఎలాంటి జలాలు తీసుకెళ్తుంటే శాంతికరమైన జలవద్దుకు ఆయన నడిపించున్నాడు. నా ప్రియమైన దేవుడు పెట్టారా, నేను ఎలా నడిపిస్తుంటే శాంతికరమైన వాటి దగ్గర నేను నడిపిస్తున్నాను. చెప్పడం మర్చినామే. శాంతికరమైన స్థలాల్లో దేవుడిని నడిపిస్తాడు. శాంతికరమైన. ఆమెన్ హల్లెలూయా. బ్రదర్ చాలా మంది చెప్తారు, బెదర్ మరి నాకు దేవుడు పరీక్ష పెట్టిన బెదర్, నాకు ముళ్ళు పెట్టిన బెదర్, మరా రోగం పెట్టిను. అయ్యా
దేవుడు ఎప్పుడు నీకు రోగం పెట్టయ్యా? రోగం, సిక్నెస్ కమ్స్ ఫ్రమ్ డెవిల్. వ్యాధి ఎక్కడి నుంచి తెలుసా? దయ్యం దగ్గర నుంచి వచ్చింది. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? అతను పొందిన నువ్వు స్వస్థత పొందితివి. బైబిల్ చెప్పే సత్యం. బైబిల్ చెప్తుంది జరుగుతుంది. ఇంకా ఆగిపోలా, స్వస్థత ఆగిపోలా, అద్భుతాలు ఆగిపోలా. హల్లెలూయా. అది నువ్వు నమ్మే దాని మీద ఉండే దమ్ము, నువ్వు నమ్మే దమ్ము ఉండాలి. కానీ బైబిల్ జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ వాక్యం, ఈ వాక్యం అబద్ధం చెప్పే బైబిల్ కాదు. ఈ బైబిల్ ఇట్ ఇస్ ఎ స్టోరీ బుక్. ఇది జీవమైన బుక్. ఇది జీవ గ్రంథం బుక్. ఆమేన్. హల్లెలూయా. ఈ గ్రంథంలో జీవం ఉంది. ఈ గ్రంథంలో మరణం చెందే శక్తి ఉంది. ఈ గ్రంథంలో గొప్ప శక్తివంతమైన అభిషేకం ఉంది. ఎందుకు తెలుసా? ఈ గ్రంథం బద్దరించగలదు నిన్ను. ఈ గ్రంథం నిన్ను తృప్తిపరచగలదు. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం నిన్ను అభిషేకించగలదు. ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను తోగ్గా ఉంచు, నిన్ను తలగానే ఉంచుతుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది చెప్తారు స్వస్థలాగిపోయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మే దమ్ము ఉండాలి. దమ్ములో పెద్దలాగా దమ్ము ఉండాలి అంతే. ఎస్ నన్ను స్వస్థపరుస్తా. ఆమేన్. ఏసై నాకు అర్థం చేస్తా. ఆమేన్. నువ్వు ఎలా నమ్మువంటే ఏసై నీ కోసం కలవరిలో ప్రాణం పెట్టు. నువ్వు అలాగే ఎలా నమ్మితే అలాగే నువ్వు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకం ఉండాలి యేసు మీద. ఆమేన్. వాక్యం మీద నమ్మకం ఉండాలి. వాక్యం మీద నమ్మకం ఉన్నప్పుడు నీలో జీవం వెళ్ళిపోతుంది. ఆమేన్. కానీ ఈ కాపరి శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తారు. ఆమేన్. ఆయన నడిపింపు శాంతికరమైనగా ఉంటుంది. ఆయన నడిపించే నడుపు సమాధానంగా ఉన్నది. ఆయన నడిపించే ఆ నడిపింపులో సంతోషం, సమృద్ధి, ఆనందం, సంతోషం, ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధిలోకి, ఉన్నతమైన ఆశీర్వాదం నుంచి మహా ఆశీర్వాదం, అభివృద్ధిలోకి మహా అభివృద్ధికి నువ్వు నడిపించబడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, శాంతికరమైన జలాలు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఏ తొడేలు రాదు, ఏ పులి రాదు, ఏ సింహం రాదు. ఎందుకంటే కాపరి నీకు కాపుదల ఉండ. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట, నా ప్రాణముకు ఆయన సేద తీర్చుతున్నాడు, తన నామం బట్టి నీతి మార్గమున నడిపించున్నాడు. గాఢంధకరపు లోయలను నడిచును, నేను సంచరించును, ఏ అపాయమును నాకు భయపడను. ఆమేన్. చూడండి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు, తన నామం బట్టి నీతి మార్గమును నన్ను నడిపించున్నాడు. గాఢంధకరపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. ఆ పిక్చర్ ఒకసారి పట్టినాయా? గాఢంధకారు. బ్రదర్, నీ నడిచే నాడికి ఎలాంటి బ్రదర్ తెలుసా? గాఢంధకారపులో ఉన్నా బ్రదర్. ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్. ఐఎమ్ అలోన్ బ్రదర్. ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్. అంటే నువ్వు అర్థం చేసుకోలే. నువ్వు గాఢంధగా లేవు అంటే నువ్వు కాపర్ నీకు తోడుగా లేడు అంటే నువ్వు కాపురతో లేవు. కాబట్టి గాఢంధకారం చదువుతుడు. ఇక్కడ దావీదు చదువుతుండు, నేను గాఢంధకారంలో సంచరించును. చూడండి, అబ్బబ్బబ్బా, ఎంత చీకటి. హల్లెలూయా. ఎంత బాధ. హల్లెలూయా. చూడండి, గాఢంధకారంలో నడిచును, ఏ అపాయమునకు భయపడను. బైబిల్ చెప్తుంది, భయపడద్దు. నువ్వు దేనికి భయపడద్దు. ఫియర్ నాట్. భయపడకుము. మనం చిన్నగా ఏదైనా వస్తే అయ్యో. ఒకరోజు నేను మద్రాసు మీటింగ్కి వెళ్ళాను. మద్రాసు మీటింగ్కి వెళ్తే ఒక సేవకుడు నాకు తెలుగు తర్జుమా చేసిండు. ఆయన గొప్ప సేవకుడు. నేను ఆ రోజు భయం నుంచి మాట్లాడాను. భయపడను. ఆయన కూడా భయపడదు దేవుడు సంఘమే భయపడదు ఊగిండు బాగా. ఓకే, నేను కొంచెం హోటల్కి వెళ్ళగానే నా షూట్, నా బ్లేజర్ తీసుకెళ్ళి ఇలా తగిలించాను. కిటికీ తగిలించాను. చూడండి, ఈ కిటికీ ఇలా తగిలించాను. జాగ్రత్త అండి. ఆయన కూడా సంగమా భయపడదని కొంచెం ఫ్రెష్ అప్ అవుదాని రూమ్కి వెళ్దామని హోటల్కి వచ్చేసి రూమ్కి ఇలా బ్లేజర్ తగిలించాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్లేజరు కదులుతూ ఉంది. ఇలా కదులుతుంది. నేను ముందు రూమ్లోకి వచ్చాను. నా కోటు ఆ కిటికీ పెట్టేశాను.
నేను బాత్రూమ్కి వెళ్ళిపోయాను, ఈ లోపల ఆయన భయపడతాయి. బేసరి కదులుతా ఉంది, కొంచెం కదులుతుంది, బేసరి ఇంకొంచెం స్పీడ్ అయింది, ఇంకా సూత్రం. అతను నేను బాత్రూమ్ నవ్వుకుంటూ ఉన్నాను, సూత్రం ఎస్ రక్తం ఇంకొంచెం కదులుతుంది బేసరి, ఇంకా కొంచెం స్పీడ్గా కదులుతుంది. ఇప్పుడు సూత్రం ఇంకా కొంచెం కదులుతుంది, ఇంకొంచెం కదులుతుంది. సూత్రం ఎస్ రక్తం ఇంకొంచెం స్పీడ్గా కదులుతుంది. ఎస్ రక్తం ఇంకా బాగా స్పీడ్ కదులుతుంది. బ్రదర్ జాన్, come fast brother, something happened brother, దెయ్యం మన రూమ్లోకి వచ్చింది బ్రదర్, రా. బ్రదర్ బాగా కదులుతుంది, ఇలా కదులుతుంది, స్పీడ్గా కదులుతుంది ఇలాగా. నేను భయపడు, అమ్మో ఈరోజు తమిళనాడు దెయ్యాలు భయంకరంగా ఉన్న దెయ్యాలు మొత్తం నా హోటల్కి వచ్చాయని భయపడుతున్నాను. బెదర్ కదులుతుంది, ఇలా కదులుతుంది. ఆయన ఫోన్ చేసిండు రిసెప్షన్కి, సార్ మాకు రూమ్ ఎక్కడ చేయండి సార్, మాకు రూమ్ చేంజ్ చేయండి సార్, పాస్టర్ బాగా స్పీడ్ కదులుతుంది, ఇలా కదులుతుంది. బ్రదర్ తలుపుతా, నా తలుపు దగ్గర వచ్చి, బ్రదర్ రాండి బ్రదర్ తొందరగా, బ్రదర్ దెయ్యం వచ్చింది రూమ్లోకి. నేను చెప్పాను, ఆ రోజు ప్రసంగం భయపడదు చెప్పాను. ఇలా కదులుతుంది, ఇంకా స్పీడ్గా కదులుతుంది. ఏయా అంటే, బ్రదర్ చూడు కోటి వెనకాల కోర్టులో దెయ్యం జరబడింది బ్రదర్, మీ కోర్టులో దెయ్యం జరబడింది బ్రదర్, అందుకే దెయ్యం మీ కోర్టుని ఇలా ఊపుతుంది బ్రదర్, చూడు బ్రదర్ ఎలా ఊపుతుందో. ఓ నిజంగా అనుకోలా, వెళ్ళిపోయి నేను కోర్టు దగ్గరికి వెళ్తున్నా, బ్రదర్ మీ కాళ్ళు పట్టుకుంటా కోర్టు దగ్గర పోవద్దు బ్రదర్, అందులో దెయ్యం ఉంది బ్రదర్, అందులో దెయ్యం ఉంది బ్రదర్, ప్లీజ్ పోవద్దు. ఏమైందని చెప్పేసాను. వెళ్ళిపోయి నా కోర్టు నేను తీసేసే లోపల అక్కడ కిటికీ తెరిచి ఉంది. హల్లెలూయా. కోర్టు ఇవ్వడానికి కారణం ఏంటి? కిటికీ తగిలించి కిటికీ ఓపెన్ చేసి అక్కడ దానికి తగిలించాను. అమ్మాయా, ఏయా పాస్టర్ అయ్యా, ఈరోజు ప్రసంగం 3 గంటలకు చేస్తే తమ్మన్నాడు, భయపడద్దు చెప్పానా, గాలికి కోటు ఊగుతూ భయపడితే నువ్వేం పాస్టర్ అయ్యా, బైబిల్ వాక్యం చూస్తుంది అయ్యా, గాలి అందుకోవాలి సంచరించిన ఏ అపాయం నీకు భయపడను. హల్లెలూయా. ఏ అపాయం నా వద్దకు రాదు, నీ పక్కన 1000 మంది పడ్డా, నువ్వు కుడి పక్కన 10 పడ్డా, నీ వద్దకు అపాయం రానే రాదు. జక్రియా 2:8 చెప్తుంటే, నిన్ను ముట్టువాడు నా కనుగుడు ముట్టుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని నువ్వు భయపడద్దు, నువ్వు కాపరి నీతో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆఖరి సాయం కుమార్ చెప్తూ చూడండి, నువ్వు నాకు తోడే ఉందువు, నీ దుడ్డి కరియు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డి కరయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. నువ్వు నాకు తోడే ఉందువు, నీ దుడ్డి కరయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. ఓకే, కాపరికి ఒక ప్రధానమైన కావాల్సింది కర్ర కావాలి. ఈ పిక్చర్ కాదయా, ఇంకో పిక్చర్. కాపరి కర్ర ఇలా పట్టుకుంటాం, చూడండి. కాపరికి ఏం కావాలి? కర్ర కావాలి. ఎందుకంటే గొర్రెలు పోతాయి హే అన్నా కూడా అవి పక్కకు పోతూ ఉంటాయి, నడక చేత కాబట్టి కర్రతో ఇలాగా. ఈ కర్రని నేను చూపిస్తుందంటే వాక్యాన్ని చూపిస్తున్నాను. హల్లెలూయా. ఈ కర్ర దేనికి సదృశ్యం? వాక్యాన్ని సదృశ్యం. ఈ కర్ర దేనికి సదృశ్యం? పరిశుద్ధాత్మ సదృశ్యం. హల్లెలూయా. మందస్సంలో 3 ఉంటాయి, దేవుని మందస్సంలో 2 పలకలు, అవి తండ్రికి సదృశ్యం. మన్నా పాత్ర గిన్నె యేసయ్యకు సదృశ్యం. అహరోను గురించి కర్ర పరిశుద్ధాత్మ సదృశ్యం. ఈ కర్ర పరిశుద్ధాత్మ సదృశ్యం. పరిశుద్ధాత్మ నిన్ను ఇలా చేస్తామో చూడండి. ఆ కాపరి భుజం మీద కర్ర పట్టుకోండు. ఆ వగ్గి ఉందే, ఆ వగ్గి ఎందుకో తెలుసా? తన గొర్రెలకి మంచి కొమ్మలు, మంచి పచ్చని కొమ్మలు కర్రతో ఇలా పట్టుకొని లాగి విరిచి ఆ గొర్రెల ముందు వేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు నీకు ఆహారం పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కర్ర దేనికి సదృశ్యం? పరిశుద్ధాత్మ సదృశ్యం. నువ్వు పరిశుద్ధాత్మ పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు నువ్వు ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఉండాలి, నీకు పరిశుద్ధాత్మ బోధిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆఖరి ఇంకోసారి మాట చూడండి, 5వ వచనం. నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటూ ఉన్నావు,
నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. షక్క తరాబా లూబరా ఖరాబా రే లే కబాల శ్రీక తులాబా రూబాల షాకర. చూడండి, నా శత్రువుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుడు, నూనెతో నా తల అంటూ ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచుంది. తల తల గిన్నె కాదు, వెనకది ముందుకు పెట్టండి. షుకరాబా లేకత రుమల ఖరాబా శ్రీక తరాబా రూబాల కథన సిక తులాబా రాబాల ఖరాబా ఓ రమల ఖరాబా శ్రీ కబా బాబా. చూడండి, చూడండి ఒకసారి. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కీర్తనకారుడు ఏం చెప్తుందంటే, నూనెతో నా తల అంటి ఉన్నావయ్యా అంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఏ శత్రువు నీకు హాని చెయ్యలేడు. చెప్పండి మర్చండి. ఏ శత్రువు నీకు హాని చేయలేడు. నా ప్రియమైన తోడు పెట్టారా, నువ్వు సాతానికి లైఫ్ వచ్చానా సరే, సాతాను వాటి క్రియలు లైఫ్ వచ్చానన్నా, నువ్వు వ్యాధిని జయించినా సరే, సాతాను ఎదుర్కోవాలన్నా సరే, నీ తల మీద నూనె రావాలి. ఈ రోజు రాత్రిగా సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక నూనె లాగా నీ మీద చెప్పడం వచ్చిన మా కప్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్. నా గిన్నె నిండి పొంగి పొర్లుచుంది. నా గిన్నె నిండి పొంగి పొర్లుచుంది. దావీదు సాక్షి ఇప్పుడు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదే. చూడండి, ఇప్పుడు నీ మీద అభిషేకం ఎలా వచ్చిందా సార్? నీ గిన్నెలోకి వచ్చింది. నీ గిన్నె అంతా పొంగి పొరుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఆశీర్వదించాను. ఆమేన్. నువ్వు ఎక్కడ పోతే అభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ సంతోషం. ఆమేన్, హల్లెలూయా. గిన్నె పొంగి పొరుతుంది. ఆమేన్. నీ సంఘంలో గిన్నె పొంగి పొరుతుంది. ఆమేన్. నీ కుటుంబం గిన్నె ధైర్యం చదివిస్తుంటే నీ కుటుంబానికి నీ హృదయాన్ని చదివిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆఖరి వచ్చిన ముగించి చెప్పి ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి అమ్మా, 6వ వచనం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షమలే ఎంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చూడండి, ఇక్కడ ప్రారంభం యెహోవా నా కాపురతో ప్రారంభించుడు. ఇప్పుడు అయ్యా యేసయ్యా, చిరకాలం నీ మందిరం నేను బ్రతుకుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలం దావీదుకు వాంఛ, చిరకాలం నేను నీ మందిరంలో బ్రతుకుతాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి దగ్గర ఉండవు, ఎలా బ్రతుకుతున్నావు, ఎక్కడున్నావు? పాపంలో బ్రతుకుతున్నావా, శాపంలో బ్రతుకుతున్నావా, వ్యాధిలో బ్రతుకుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. చిరకాలం యెహోవా మందిరం నివాసం చేస్తున్నావు. ఒకసారి 2 నిమిషాలు మందిరంలో ఏముంటాయి? మందిరంలో ఉండాల్సిన అవసరం ఏంటి? మందిరం అంటే ఏంటి? యెహోవా మందిరం అంటే అక్కడ ఆయన ఉంటారు. ఆమేన్. అక్కడ జీవం ఉంటుంది. ఆమేన్. అక్కడ కృప ఉంటుంది. ఆమేన్. అక్కడ నిత్య జీవం ఉంటుంది. ఆమేన్. అక్కడ ఏ వ్యాధి రాదు, ఏ శాపం రాదు, ఏ మరణం రాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరంలో ఉండాలి. ఆమేన్. ఓకే, బైబిల్ వాక్యం చెబుతుంది, మీరు మీ సొత్తు కాదు. జాగ్రత్త అండి, మీరు మీ సొత్తు కాదు. మీ శరీరం మీ సొత్తు కాదు. మీ శరీరం వెలబట్టి కొనబడిన శరీరం. చాలా మంది చూడండి, ఎవరొస్తారు దేవుడు పెట్టారా, ఈరోజు చిన్నలేంటి పెద్దలేంటి టాటూస్ పడిపించుకున్నారు. హలో బిడ్డ, జాగ్రత్త. ఈ శరీరం నీది కాదు. ఆయన రక్తం కాల్చి వెలబెట్టి కొనబడిన శరీరం. బైబిల్ వాక్యం చెప్తుంది, నీ దేహం మీద పచ్చబొట్టు పడిపించకూడదు. పచ్చబొట్టు పడిపించుకుంటే శాపగ్రస్తులు అవుతారు. చాలా మంది చెప్తారు, బ్రదర్ బ్రదర్ పాస్టర్, పౌలు తిమోతి చెప్పినగా, తిమోతి నీ ఆరోగ్యం బాగోదు కాబట్టి కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోనము. బాబు, ఆ ద్రాక్షరసం కాదు, ఆయన మామూలు ద్రాక్షరసం గురించి మాట్లాడుతున్నారు. ఈ ద్రాక్షరసం చాలా మంది చెప్తారు, బ్రదర్ తాగుడు లేదని ఎక్కడ చెప్పు, తాగకూడదని. నాయనా, నువ్వు తాగడం వల్ల దేహం నీలోకి వస్తాయి. నువ్వు నీ దేహం దేవుడు ఆలయమై ఉన్నది చెప్పడం మార్చిన. హల్లెలూయా. యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ హౌస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడు ఇల్లే ఉండు, నువ్వు దేవుడు ఆలయమై ఉండు. ఆమేన్. అందుకని సిగరెట్ తాగకూడదు. నువ్వు సిగరెట్ తాగుతుంటే
తెలుసా? నువ్వు దేవుడి మందిరం కాలుస్తున్న అర్థం. నువ్వు తాగుతూ తెలుసా? ఆ త్రాగుడు వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ త్రాగుడు వల్ల నువ్వు దేవుడు ఆయన అప్రతపరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సినిమా చూడ పెద్ద సినిమా చూడంత క్రైస్తువులు నేత్రాశ తీసుకెళ్ళిపోద్ది. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు మందిరంలో నివాసం చేయాలి. నువ్వు చెప్పాలి, ఐఎమ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్, 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 ఐఎమ్ హౌస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ హౌస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నేను దేవుడి ఇల్లే ఉన్నాను, నేను దేవుడి గృహమై ఉన్నాను, నేను దేవుడి ఆలయమై ఉన్నాను. సో ఇప్పుడు దేవుడు నాలో నివాసం చేస్తున్నావు. బ్రదర్, ఇది చూడండి బ్రదర్, ఈ కప్పు ఏ కప్పు తెలుసా? ఇది ఇజ్రాయెల్ తీసుకొచ్చే కప్పు. ఈ మట్టి ఏ కప్పు, ఏ మట్టి తెలుసా? ఇజ్రాయెల్ దేశం తెచ్చిన మట్టి బ్రదర్. అందుకని రోజు దండం పెడతా, దెయ్యం పట్టింది బ్రదర్. ఈ సిలువ ఎక్కడ తెచ్చో? ఇజ్రాయెల్లో చెక్కబడి సిలువ. సిలువ చదువుతుంది బైబిల్, ఎక్కడ విగ్రహం పెట్టకూడదని. ఇది యెరూషలేం హోలీ వాటర్ బ్రదర్. ఏ వాటర్? హోలీ వాటర్, హోలీ వాటర్. హోలీ వాటర్ 6 నెలలు పెట్టుకుని తాగు, చచ్చిపోతారుగా. హోలీ వాటర్ ఎక్కడ తెచ్చుకున్నావు బ్రదర్? ఇది ప్యాకెట్ బ్రదర్, ప్యాకెట్. ఈ ప్యాకేజ్ అంతా $100 బ్రదర్. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేవుడు మహిమ లేదు అని అను. ఇజ్రాయెల్ దేవుడు అదే దేవుడు నీలో ఉన్నాడు. ఇజ్రాయెల్ మహిమ అదే మహిమ నీలో ఉంది. ఆమేన్. హోలీ వాటర్ లేదు, హోలీ వాటర్ లేదు, హోలీ వాటర్ లేదు. బైబిల్ చెప్తుంది నేను నీలో ఉన్నాను. ఆమేన్. నేను నీలో ఉన్నాను. నేను ఎక్కడ లేను, నీ సమాధానం లేను, నేను నీలో ఉన్నాను. క్రీస్తు సమాధానం లేడు, ఆయన లేపబడి పరలోకం లేడు, ఆయన నీలో ఉన్నాడు. ఈ శక్తిని అర్థం చేసుకుంటే నీలో వ్యాధి ఉండదు, నీలో బాధ ఉండదు, నీలో శాపం ఉండదు, ధనత ఉండదు. ఆమె హల్లెలూయా. తెలుసు. అందుకని దయచేసి ఇలాంటి పడేసండి. నేను మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దు బ్రదర్. నీ యెరూషలేములో బాప్తిసం తీసుకుంటా, యెరూషలేములో బాప్తిసం తీసుకుని నీ బతిగా మారదు, నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి. నేను మరా యెరూషలేములో బాప్తిసం తీసుకున్నా బ్రదర్, అయితే ఏంటి? నేను నీకు గొమ్మలొస్తాయా? నీ హృదయం మారాలి. నేను అమెరికాలో బాప్తిసం తీసుకున్నాను, వాళ్ళు బాప్తిసం ఇచ్చారు. నీ హృదయం అనేది మారితే అప్పుడు రోగం తగ్గుతామని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు మందిరం, దేవుడు మందిరమై ఉన్నావు. ఆమేన్. నువ్వు దేవుడి మందిరమై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరమై ఉన్నావు. హల్లెలూయా. లేచి నిలబడదాం, లేచి నిలబడండి. నువ్వు దేవుడి మందిరమై ఉన్నావు, నీవు దేవుడి మందిరమై ఉన్నావు. విడుదల కావాలి. ముందుకు రండి దయచేసి. బ్రదర్, ఐ వాంట్ డెలివరెన్స్ బ్రదర్. బ్రదర్, ఐ వాంట్ స్పెషాలిటీ బ్రదర్. ఐ వాంట్ దయచేసి ముందుకు రండి, రండి, ముందుకు రండి. కోసమా దయచేసి ముందుకు రండి. సిగ్గుపడ దేవుడు. స్పెషల్ రైటింగ్ కావాలి బ్రదర్. రండి, 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 రండి. ముందుకు రండి. ముందుకి. అభిషేకం పొందేవాళ్ళు స్వచ్ఛత కొరకు, విడుదల కొరకు ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. కమ్ ఫాస్ట్. ఇంకా 5 నిమిషాలు కోరిక ముగించబడుతుంది.
నా కేడము, యేసు రక్తం నా కోట, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా కోట, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నాలో ఉన్నది. ఆమేన్. యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నా ప్రాణము. ఆమేన్. యేసు రక్తం నా జీవము. ఆమేన్. యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నా కోట, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా కోట, యేసు రక్తం నా కోట, యేసు రక్తం నా ప్రాణము. ఆమేన్. యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము. ఆమేన్. యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము. ఓ రబ బబ బబ బబ. యేసు రక్తం, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము. చక్కో మారో చందర మారే, చక్కర మారా హల్బర మారా రే, చక్కర మారా హల్బర మారా రే, చందర మారా హల్బర మారా రే, చందర మాకో హల్బర మాకా రే, చక్కర మాకో హల్బర మారా రే, చక్కో మారో హల్బర మారా రే, చక్కర మారా హల్బర మారా రే, చందర మాకా హల్బర మారా రే, చక్కర మారా హల్బర మారా రే, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా జీవము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా ప్రాణము, యేసు రక్తం నా ప్రాణము. ఆమేన్. I break. This is the power. 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 Oh, raba baba 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 baba. Raba la shakata la baba 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 baba. Oh. Yes. Chapel go. Let's go. Virdula. 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 Power. Power. యేసు రక్తం నాలో ఉన్నది,
యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది. అగ్ని టైలర్ come out, be healed, be healed in Jesus name. యేసు రక్తం నాలో ఉన్నది, 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 యేసు రక్తం నాలో ఉన్నది. లా 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 la 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 la
la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la la. Come on. La 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 la. Run again. La 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 la. Come on in Jesus' name. La 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 la. Power, power. Break, 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 break in Jesus' name. Power. Glory to Jesus. Oh, I get it, I get it, I get it, I get it, I get it. సమీపంలో రాబడిగే శ్రావణు రా 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 రాబడిగే come out suicide tanana tanana ne tanana shakka marare shakkaramako halba makare chandaramako halbar makare chandaramako halbar makare shakkaramaro halbar marare shakkaramaro halbar marare bandgo power power break break in Jesus name power. Hey, they are rubber Samuel. Come out in Jesus' name. Come out. Come out. Rubber Samuel. Come out. Rubber Samuel. Come out. Yesu rakto nalo annadi. Rubber Yesu rakto nalo ando. Rubber ra. Deva badiga. Agile power rabadiga break break rabadiga बंद को अभिषेक बंद को चप्पल बंद को बंद को agile fire holy fire
शक्कर मारा रे, शक्कर मारा, हलबर मारा रे. Power, I break in Jesus' name. नक्का मारो मक्कर मारा रे, शक्कर मारो हलबर मारा रे, शंगर मारो हलबर मारा रे. रा बड़के, ए रा बड़के रा बड़के, come on. Oh, power, रा. रा बड़के. रा in Jesus' name, in Jesus' name, in Jesus' name. Hallelujah. Break, 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 I break, I break, I break, I break, in Jesus' name, in Jesus' name. रामल मारो शंकर मारा रे, रामल मारो शक्कर मारा रे. शंकर मारो मारा मारा रे, शक्कर मारो हलबर मारा रे, शक्कर मारो हलबर मारा रे, शक्कर मारो हलबर मारा रे, शक्कर मको हल माका रे, शक्कर मारो हलबर मारा रे, शक्कर मारो हलबर मारा रे, शक्कर मारो हलबर मारा रे, शक्कर मारो हलबा मक्काते, शक्कर मारो हलबर मारा रे, शक्कर बाको बाको मारा रे. I break every generation cup the pressure of Jesus, 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 Jesus. Power. Let's go, let's go. విడుదల 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 విడుదల. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల 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 విడుదల. యేసు రక్తం, యేసు రక్తం రక్షిస్తాను. యేసు రక్తం. ఆండవరే నిరపుప్ప, ఇప్పుడే వాళ్ళ వైపు నిరపుప్ప. యేసయ్యా నీ బలమైన అభిషేకం ఇప్పుడే నింపయ్యా, నింపయ్యా. అగ్నితో, అగ్నితో, అగ్ని, 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 అగ్ని. పట్టుకో, త్రాగు.
నువ్వు చేతబడి శక్తి బాధపడుతున్నావా? ఇప్పుడు తెగిపోతున్న చేతబడి పొందుకో, విడుదల పొందుకో, దైవపురుషుడు విడుదల పొందుకో, అభిషేకం పొందుకో. ఇప్పుడే బలమైన శక్తి, బలమైన శక్తి, 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 శక్తి. In Jesus' name. యేసు రక్తం నాలో ఉన్నది. నేను చూస్తాను, నీ మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. ఇప్పుడు నీ ప్రాణ ఆత్మ దేహాల మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. రైట్ నో, రైట్ నో, రైట్ నో. ఓ అభిషేకం పొందుకో. ఒకవేళ ఇప్పుడు ఈ టీవీలో వింటున్నా ఈ మాటలుంటే దేవుడి బిడ్డ ఇప్పుడు నీకు శాతమైన శక్తి విడుదల, మంత్రబలం విడుదల. ఒకవేళ నువ్వు యూట్యూబ్ లో చూస్తున్నా, ఒకవేళ నువ్వు సిస్టమ్ లో చూస్తున్నా, ఒకవేళ నువ్వు రూములో వ్యక్తిగత ఉంటున్నా సరే, ఇప్పుడే నిన్ను బంధించిన ఏ దైవం బంధించిందో ఆ దైవం ఇప్పుడే నామలో విడిచిపెట్టి పోతుంది. పొందుకో, 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 పొందుకో. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. కట్లు తెగిపోతున్నాయి. సాతానేసిన కట్లు సంఖ్యల్లో తెగిపోతున్నాయి, తెగిపోతున్నాయి, తెగిపోతున్నాయి. సాతానేసిన మేకులు విరవబడుతున్నాయి, విరవబడుతున్నాయి. ఎస్, ఎస్. ఆత్మహత్య నుంచి విడుదల, డ్రగ్స్ నుంచి విడుదల, అడల్ట్ నుంచి విడుదల, ఫోనోగ్రాఫ్ నుంచి విడుదల, ఇప్పుడే విడుదల. ఎస్, పంచుకో, పంచుకో, పంచుకో. ఎస్, పంచుకో, పంచుకో, పంచుకో. విడుదల, విడుదల. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఒకవేళ పెరాలసిస్తో బాధపడుతున్నావా, మంచంలో ఉండవా, ఒకవేళ మరణ వేదనలో ఉండవా, ఒకవేళ నువ్వు మరణ పడక మీద ఉండవా, హాస్పిటల్ ఉండవా, డాక్టర్ని చేయి విడిచిపెట్టారా, అయితే ఇప్పుడే స్వస్థ పొందుకో, స్వస్థ పొందుకో, స్వస్థ పొందుకో. ఇప్పుడే పొందుకో, పొందుకో. అతీతన అభిషేకం. ఓ అన్కంట్రోలబుల్ అనాయింటింగ్, అన్కంట్రోలబుల్ అనాయింటింగ్. ఎస్ బిడ్డ, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉంది. అందుకే ఈ కుడికి దేవుడిని తీసుకొచ్చిండు. ఈ పట్టణంలో అనేక మంది, లక్షల మంది ఉన్నారు. కానీ దేవుడిని ప్రత్యేక పరిచి నేను ఏర్పరచుకొని ఈ కూడికిచ్చి దేవుడిని రప్పించి ఒక బలమైన శక్తితో, ఒక బలమైన అభిషేకంతో, ఒక బలమైన అభిషేకంతో. ఎస్, నువ్వు గాఢంగా నడిచాను, ఏ అప్రమేయతకు రాదు. ఎస్, యువర్ కప్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్. నీ గిన్నె నిండి పొంగి పడుతుంది, నీ గిన్నె నిండి పొంగి పరుగుతుంది. ఎముకల్లోకి యేసు రక్తం, నరాల్లోకి యేసు రక్తం, నీ ప్రాణ ఆత్మ యేసు రక్తం, 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 యేసు రక్తం. ఓ రా బా 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 బా. yes hey po 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 hey po 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 hey po po solo po 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 break. యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది, యేసు రక్తం నాలో ఉన్నది. తానన నాన్న తానన నాన్నే లాలే తానన నాన్న తానన నాన్నే తానన నాన్న తానన నాన్నే తానన నాన్న తానన నాన్నే తానన నాన్న తానన నాన్నే. బ్రేక్ 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 బ్రేక్. yes so
ఎస్ పంచుకో ఆండవరు నిరపం 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 నిప్పు 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 ఏయ్ నిప్పు 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 పవర్ పవర్ చక్కెర మక్కో హల్బర మారారే అగిరే 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 దైవ అగిరే yes అగిరే ఓ చక్కెర బాలబా yes తానర మారో చక్కెర మారారే చక్కెర మారో హల్బర నిరపం నిరపం ஆண்டவர் நிரப்பம் அந்த நிரப்பம் இப்பொழுது நிரப்பம் நிரப்ப நிரப்பமே నింపు నింపు ప్రభువా నిదు ఆత్మ నింపు ప్రభువా శక్క మారో రబ్బ ఎస్ ఓ బిమ్మల మక్కో శక్కర మారారే తన మారో శక్కర మారారే చక్కర మారో హల్బర మారారే Glory to Jesus. I release angelic ministry in Jesus. Yes. విడుదల ప్రణికు విడుదల 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 బ్రేక్ suicide suicide I break yo ramaleke terebalaba delekatala madala sakatuna banakatanaba ikaduna dena ribala I break every generation curse by the precious blood of Jesus. Cancer, HIV, BP, sugar, come out in Jesus' name. Thyroid, migraine, uterus problems, come out in Jesus' name. I break strong by suicides. I break leave this body in Jesus' name. Amen. Hallelujah. ఓకే ఓకే ప్రతి కుడిక బలమైన శక్తి పొందిన వాళ్ళు విడుదల పొందిన వాళ్ళు కొత్తగా అభిషేకం పొందిన వాళ్ళు దయచేసి మీకు ఏ స్వస్థ జరిగినా సరే కమాన్ 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 రండి ప్రభు నా మహింపడతాం. ఈ లోపల కౌన్సిలర్ భాస్కర్ గారు సాక్షి చెప్తారు. రండి 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 తొందరగా స్వస్థ పొందిన వాళ్ళు బలమైన అభిషేకం పొందిన వాళ్ళు దయచేసి ప్రభు నామం గణపరచండి. ఆమేన్ హల్లెలూయా. ఆయన గొప్పవాడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. మేము నేను ఎప్పటి నుంచి మీకు పరిచయం? అన్నయ్య నీ పేరేం పేరయ్యా? భాస్కర్ రావు నా పేరు. ఓకే, మీరేం చేస్తారు? ఇలా పట్టుకోండి మైక్. నేను రాజకీయాల్లో తిరుగుతానండి. ఓకే, కానీ ఇన్సూరెన్స్లు అవి చేయిస్తూ ఉంటాను. ఓకే, నేను అన్నయ్య నాకు ఒక అక్కయ్య ద్వారా పరిచయం ఏర్పడ్డాడు. ఓకే, అక్కయ్య పేరు సుమత అక్కయ్య, నవ్వులుగా